Good morning, all of you. Welcome to our Surya's Cursive Writing course. My name is Muralidhar, handwriting trainer. లాస్ట్ లెసన్లో మనం ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఎట్లా రాసాము అనేది తెలుసుకున్నాం. ఏ నుంచి జెడ్ వరకు కూడా క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం. అంత ముందు క్లాసుల్లో స్మాల్ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం. అలాగే క్యాపిటల్ లెటర్స్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు 4 లైన్ పేపర్ మీద సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్ ఎట్లా రాస్తారు చూడండి. సపోజ్ ఇప్పుడు 4 లైన్ ఉంది కదా, ఇందులో ఒక సెంటెన్స్ ఎట్లా రాయాలి, ఏ రకంగా రాయాలి, ఏ జోన్లో ఏ లెటర్ వస్తుంది అనేది మళ్ళీ క్లియర్గా అర్థం చేసుకోండి. లైన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్. లైన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్. లైన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్. క్యాపిటల్, ఈ క్యాపిటల్తో కంటిన్యూగా ఈ వర్డ్స్ అనేటువంటి ఎట్లా రాయడం జరిగింది. ఇది సెంటెన్స్. లైన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్. ఇప్పుడు జోన్స్ అర్థమయ్యాయి కదా. అప్పర్ 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 అప్పర్, ఇది అప్పర్, ఇవన్నీ మిడిల్, ఇవి ఫుల్, ఇది ఫుల్. ఓకే, ఇట్లా రాయాలన్నమాట. నెక్స్ట్ మరో సెంటెన్స్ తెలుసుకుందాం. ద డాగ్ ఈజ్ barking a lot. మీరు అన్నీ కూడా లైన్స్, జోనల్ లైన్స్, స్లాంటింగ్ అన్నీ కూడా ఒక లెవెల్లో వస్తున్నాయా లేదా అన్నటువంటిది మీరు తెలుసుకోవాలి. అది కరెక్ట్ షేప్లో వస్తున్నాయా లేదా, నేరోగా వస్తున్నాయా లేదా, స్లాంటింగ్ వస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. ద డాగ్ ఈజ్ ద డాగ్ ఈజ్ బార్కింగ్ ఏ లాట్. ఓకేనా, ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు. ఇట్లా సింపుల్ సెంటెన్సెస్ ఇట్లా 4 లైన్ పేపర్ మీద రాయడం జరిగింది, ఇట్లా చెప్పడం జరిగింది. ఈ రకంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, నెంబర్స్ ఎట్లా రాయాలనేది తెలుసుకుందాం. ఓకే, నౌ నెంబర్స్ ఎట్లా రాయాలనేది తెలుసుకుందాం. జస్ట్ అప్ టు 10 వరకు నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. అవి ఎట్లా రాయాలనేది మీకు రాసి చూపిస్తాను. చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. These are called numbers.
ఇన్ కర్సివ్ రైటింగ్ స్టైల్లో నెంబర్స్ ఇట్లా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ 5తో ఫ్యాన్స్, 3తో లైట్స్ ఎట్లా రాయొచ్చు? FANS ఫ్యాన్స్. 3తో లైట్స్ ఇట్లా రాయొచ్చు అనమాట. నంబర్స్తో ఈ రకంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ లెసన్లో 2 లైన్ పేపర్ మీద 1 లైన్ పేపర్ మీద ఎట్లా రాయాలి ఈ సెంటెన్సెస్ అనేటువంటిది తెలుసుకుందాం. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. నెంబర్స్ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి. మ్యాథ్స్లో మీకు బాగా ఉపయోగపడతాయి. డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.